ఇటీవలనే నాకు పెళ్ళయింది. వృత్తిరీత్యా నేను చాలా బిజీగా ఉంటాను. ఎన్నో టెన్షన్స్ ఉంటాయి. పెళ్ళి అయినప్పటికీ మానసిక ఒత్తిడి, టెన్షన్స్ తగ్గలేదు. వీటివల్ల భార్యకి న్యాయం చేయలేకపోతున్నాను. ఇంటి పట్టున ఉండేదే తక్కువ. ఉన్నప్పటికీ నిద్రపోవాలనిపిస్తుంది కానీ సెక్స్ మీద ఆసక్తి కలగదు. ఇప్పుడు పెళ్లి అయ్యి 6 నెలలైంది. ఈ 6 నెలల్లో మొత్తం మీద 10-15 సారలు మాత్రమే సెక్స్లో పాల్గొన్నాను. ఇటీవల నా భార్య ఒక పెద్ద బాంబు పేల్చింది. నేను మగవాడివే కాదని, అసలు సెక్సే చేయలేదని, నాతో ఉండనని చెప్పేసింది. పెద్దల ముందు పంచాయితీ పెట్టింది. అందరి ముందు నాకు మగతనం లేదని చెప్పింది. నిజం చెప్పాలంటే నేను పెళ్లి కాకముందు అనేకమంది అమ్మాయిలతో ఎంతో సరదాగా సెక్స్ లైఫ్ ఎంజాయ్ చేశాను. పెళ్లినాటికే నాకు జాబెన్షన్ ఎక్కువ అయ్యి ఈ పరిస్థితి ఏర్పడింది. ఇది బయటికి ఎవరికీ చెప్పుకోలేని విషయం. ఏమైనా మందులు వాడితే నాలో సెక్స్ మేల్కొంటుందా? నాకు ఏదైనా పరిష్కారం దొరుకుతుందా? మీలాంటివాళ్లు జాబ్ టెన్షన్ని, ఫ్యామిలీ లైఫ్ ని బ్యాలెన్స్ చేసుకోవడం చేతకానప్పుడే ఇటువంటి సమస్యలు ఎదుర్కొంటారు. మీకు చక్కని పాటెన్సీ ఉండి కూడా స్ట్రెస్ ఓవరు కావడంతో సెక్స్లో అసమర్థులుగా మారారు. ఇది అతి సాధారణమైన విషయం. అందుకనే పెళ్లి కాకముందు ఓవర్ వర్క్ చేసేవాళ్లు, స్ట్రెస్ సతమతమయ్యేవాళ్లు పెళ్లి నిశ్చయమయ్యేసరికి మాక్సిమం వాటిని తగ్గించేసుకోవాలి. అప్పుడే ఫ్యామిలీ లైవ్లో సక్సెస్ఫుల్గా ఉంటారు. మీరు అలా చేయకపోవడంతో ఈ సమస్య తెచ్చిపెట్టుకున్నారు. ఇప్పటికైనా మీరు మీ భార్యతో ఉన్న విషయాన్ని ఉన్నట్లుగా చెప్పి పనిభారాన్ని పూర్తిగా తగ్గించుకుని మామూలు అవ్వండి. మిత్రమా, నేను చేసే వీడియోస్ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టండి. నా కష్టానికి నేను మీ నుంచి ఆశించేది ఒక్క లైక్ మాత్రమే. లైక్ కొడతారని ఆశిస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు ధన్యవాదాలు.